अपने बेटे और बहू के साथ ఎన్నో ఏళ్ల క్రితం ఒక చిన్న ఊళ్ళో ఇద్దరు వ్యక్తులు పక్కపక్క ఇళ్లల్లో ఉండేవాళ్ళు. వాళ్లల్లో ఒకరు మను, మరొకరు ధను. ఇద్దరూ చిన్న చిన్న గుడిసెల్లో ఉండేవారు. బీచ్కి ఎదురుగా ఉండేవారు. ఆ ఇళ్లల్లో ఇద్దరూ తమ భార్యలతో కలిసి ఉండేవారు. ఇద్దరూ వాళ్లకి సరిపడా చిన్న గదులని కూడా కట్టుకున్నారు. మన్ను పేదవాడు కావడంతో దిగులుగా ఉండేవాడు. తరచూ వాళ్లు ఆకలితో ఉండాల్సి వచ్చేది. అందువల్లే తను నిత్యం ఏవో ఒక పూజలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక చెట్టులోన దేవుడు తన పూజకి ప్రసన్నుడయ్యాడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు. చెప్పు, నీకేం కావాలి మంచి మనిషి? ఓ భగవంతుడా, నువ్వు నా మొర ఆలకించావా భగవంతుడా? నువ్వొక మంచి మనిషివి, కాని నీకు ఏం కావాలో త్వరగా చెప్పు. నేను ధనవంతుడిగా మారిపోవాలని అనుకుంటున్నాను భగవంతుడా. తదాస్తు. ఏంటి, నిజంగానేనా? కానీ గుర్తుపెట్టుకో, ధనవంతుడు కావడం అంత సులువైన పని కాదు. నేను నువ్వు ధనవంతుడివి ఎలా అవుతావో అన్న విషయం అంత వెంటనే చెప్పను. దాన్ని నువ్వే స్వయంగా తెలుసుకోవాలి. సరే భగవంతుడా, నీకు నా శతకోటి ధన్యవాదాలు. మను ఇంటి వరండాలో చాలా పెద్ద కొబ్బరి చెట్లు చక్కగా ఉండేవి. కాని తను ఆ చెట్ల గురించి ఏ రోజూ ఆలోచించలేదు. త్వరలో ఈ కొబ్బరికాయలు పండిపోతాయి. ఈసారి వీటిని కోసి అమ్ముకొస్తే ఎలా ఉంటుంది? దాంతో మనకి డబ్బులు కూడా వస్తాయి. ఓసిన భార్య, ఇక మీదట మనం కొబ్బరికాయల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. త్వరలోనే మనం ధనవంతులం కాబోతున్నాం. నువ్వు చూస్తూ ఉండు, అంతే. కాని మనుకి తెలియనిదేమిటంటే భగవంతుడు తన కృపని ఆ కొబ్బరి బొండాల మీదే చూపించేవారు అని. ఆ విధంగా భగవంతుడు పరీక్ష పెడదామనుకున్నారు. ఓహో, చాలా వింతగా ఉంది. నిన్నటిదాకా ఈ కొబ్బరికాయలు చిన్నవిగా ఉండేవి, కాని ఈరోజు ఇవి పూర్తిగా పండిపోయినట్లు కనిపిస్తున్నాయే. మీకు అలాగే అనిపిస్తోందా? నిజంగానా? ఏంటి, ఇవి నిజంగానే చాలా త్వరగా పండిపోయాయా? అవును. మీరు పైకెక్కి వాటిని కోసి తీసుకొనొస్తే మంచిది. వెళ్ళండి, వీటిని బజార్లో అమ్ముకుని రండి. ఇవాళే చెయ్యాలంటావా? ఇవాళ చెయ్యాలని లేదు. కాని కాయలు పండిపోయాయి. అవి మీకోసం అలాగే ఎదురు చూడవు. అయ్యో వద్దు, ఇవాళ నాకు అస్సలు పని చెయ్యాలనిపించటం లేదు. అయినా కొబ్బరికాయలు ఏవైనా పారిపోతాయి ఏంటి? ఈ పని నేను రేపు చేస్తాను. పోనీలేండి, ఒక బద్ధకస్తుడితో ఎవరైనా ఈ రోజు దాకా పని చేయించగలిగారా ఏంటి? కాని ఒకవైపు మను తన బద్ధకాన్ని చూపిస్తూ ఉండగా అదే రోజు రాత్రి ధాను తన వరండాలో కూర్చునున్నాడు. డందిడా డందిడా, ఎంత అందమైన రాత్రి కదా. ఇలాంటి రాత్రుల్లోనే చమత్కారాలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ నాక్కూడా ఏదైనా మంచి చమత్కారం జరిగితే బాగుండు. ఒకవేళ నా పైన కూడా ఇవాళ ఏదైనా ఆకాశం నుండి పడిపోతే బాగుండు. అదేంటిది? ఏంటి ఇది? ఒక కొబ్బరి బొండం ఇంతలా పండిపోయిందేంటి? వీటిల్లో నీళ్లు చాలా తీయగా ఉంటాయి. అబ్బబ్బబ్బబ్బా, 2 బొండాలు, 2 నా వరండాలోనే వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఈ 2 నాకే సొంతం. పోనీలే, మనుకి ఈ విషయం అస్సలు తెలీదు. మీరు నా కోసం ఏం తీసుకొచ్చారు? కొబ్బరి బొండాలా? అవును భార్యామణి, ఈ 2 మను చెట్టు నుండే పడ్డాయి. ఇవి మన వరండాలోకొచ్చి పడ్డాయి. అయితే మనం వాళ్ళకి చెప్పడం మంచిది కదా. ఎందుకు? ఇవి మన వరండాలో పడ్డాయి కాబట్టి ఇవి మనవే. వెళ్ళి ఈ 2 బొండాలు కొట్టి తీసుకురా. నేను చల్లటి కొబ్బరి నీళ్లు తాగడానికి సతమతమైపోతున్నాను.
ఇదేంటిది? ఓరి భగవంతుడా, ఇది ఒక బంగారు నాణ్యం. ఈ కొబ్బరి బండంలో బంగారు నాణ్యం ఉంది. నాకు ముందే తెలుసు ఏదో ఒక చమత్కారం జరుగుతుందని. త్వరగా రెండోది కూడా కొట్టు. రెండు బొండాల్లోనూ 2 బంగారు నాణేలా? నేను చాలా చాలా అదృష్టవంతుణ్ణి. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఆ చెట్టులో ఉన్న ప్రతి బొండంలోనూ ఒక బంగారు నాణెం ఉండే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మనకి గనక అన్ని నాణేలు దొరికిపోతే అప్పుడు మనం ధనవంతులం అయిపోతాం. నువ్వలా చూస్తూనే ఉండు భార్యామణి. ఆ మనుకి ఎప్పటికీ తెలీదు ఈ బొండాల్లో ఏమున్నాయో. నువ్వు నీ తెలివైన భర్త మీద చాలా గర్వపడతావు. ఒరేయ్ మను, ఇవాళ ఎంత బాగుందో కదా? అవును కదా? అవును ధను. అన్నట్టు మీ కొబ్బరి బొండాలు పండిపోయినట్టున్నాయి కదా, నువ్వు వీటిని దింపేద్దామని అనుకుంటున్నావా? ఏమో తెలీదు, ఇప్పుడు ఏ పని చెయ్యాలని లేదు. దాను అన్నయ్య, నాకు తెలిసి ఈయన వాటిని ఎప్పటికీ దింపించరేమో. మీకు తెలుసు కదా నా భర్తకి బద్ధకం ఎంత ఎక్కువ అని. నువ్వు దిగులు పడకు. అయినా ఇలాంటి పొడవాటి కొబ్బరి చెట్టు ఎక్కడం అందరి వల్ల కాని పనిలే. బహుశా తనకి భయమేస్తుందేమో. కాని నీకు కావాలంటే నేను వాటిని కోసి తీసుకొస్తాను. అలాగే, కావాలంటే వాటిని బజారుకి తీసుకెళ్లి అమ్మి పెడతాను కూడా. డబ్బులు తెచ్చి నీకిచ్చేస్తానులే. ఏంటి, నువ్వు చెయ్యగలవా? తప్పకుండా, ఇబ్బంది ఏమీ లేదులే. ఒకవేళ నీకు ఇష్టమైతే నేను ఆ చెట్టు మొత్తాన్ని కొనేసుకుంటాను. నువ్వు ఎంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు మను? నేను నీకు ఉన్న బాధలన్నీ మాయించేసేస్తాను. ఇక నీకు నీ డబ్బులు కూడా వచ్చేస్తాయి కదా. లేదు, నేను చెట్టుని మాత్రం అమ్మను. నన్ను క్షమించు. ఆ చెట్టుని మా తాతగారు నాటారు, నీకు తెలుసు కదా. సరేలే, కాని ఆ బొండాలను మాత్రం నువ్వు ఎవ్వరికీ ఇవ్వొద్దు, సరేనా? కనీసం ఈ మాత్రం చెయ్యగలవు కదా? సరేలే, నేను నీకు మాట ఇస్తున్నాను. పద, చేతులు కలుపుదాం. ఈ విధంగా ధాను ఇంకా తన కుటుంబం బద్ధకస్తుడైన మన్నుని దోచుకుంటూనే ఉన్నారు. ధాను చెట్టు ఎక్కి బొండాలను కోసి తీసుకొచ్చేవాడు. ఇక వాటిని బజారులో అమ్ముతున్నట్టు నటిస్తూ ఉండేవాడు. కాని నిజానికి వాటిని తను తన ఇంట్లోకి తీసుకువెళ్లేవాడు. ఇక నిజంగానే ప్రతి ఒక్క బొండం నుండి ఒక బంగారు నాణాన్ని తీసేవాడు. ఇక ఈ విధంగా మన్నుని మోసం చేస్తూ ధాను ఇంకా తన భార్య ధనవంతులవుతూనే ఉన్నారు. ఆ మాయల చెట్టు కొబ్బరి బొండాలు ఇస్తూనే ఉంది. ధాను వాటిని అమ్ముతూనే ఉండేవాడు. ఇప్పుడు తన ఇల్లు చాలా పెద్దదిగా మారిపోయింది. మరికొద్ది రోజుల్లోనే తను ఆ ఊర్లోనే బాగా ధనవంతుడిగా మారిపోయాడు. మరోవైపు మను తనకి అస్సలు అనుమానం రాలేదు. కాస్తంత డబ్బు సంపాదించి సంతోషంగా ఉండేవాడు. ధానుకి కొబ్బరి బొండాలు అమ్మగా వచ్చేవి. కాని మను భార్య చాలా తెలివైనది. ఒకరోజు దాను ఇంక తన భార్య ఎంత ధనవంతులైపోయారో కదా. ఎలా అర్థం కావట్లేదు. డబ్బులేమైనా ఆకాశం నుండి పడుతున్నాయా ఏంటి? వాడు బాగా కష్టపడతాడు. పోనీలే, మనం ఇంకొకరి అదృష్టాన్ని చూసి అసూయ పడకూడదు. నేనేమి వాళ్ళని చూసి అసూయ పడటం లేదు. కానీ నేనతన్ని ఏ పని చేయటం చూడలేదే. ఒక్క మన కొబ్బరి బొండాలు అమ్మడం తప్ప. అవును, నిజమే, ఇప్పుడతను చాలా ధనవంతుడైపోయాడు. మరలాంటప్పుడు అతనికి మన దగ్గర బొండాలు అమ్మాల్సిన అవసరం ఏముంది? కానీ ఇది మంచి విషయమే కదా, కాదా? నాకు తెలిసి అక్కడ ఏదో జరుగుతోంది. తను మన కొబ్బరి బొండాలని అమ్మటం ఎప్పటి నుండైతే మొదలుపెట్టాడో అప్పటినుండే అతను ధనవంతుడైపోయాడు. ఈ బద్ధకాన్ని వదిలిపెట్టి ఒక్కసారి వెళ్ళి చూడండి మను. అబ్బా, ఒక్కసారి నీ బుర్రలో ఏదైనా విషయం వచ్చింది అంటే ఇక దేవుడు కూడా దాన్ని తీసేయలేడు. సరేలే,
ఇవాళ రాత్రి వెళ్ళి చూద్దాంలే. వాళ్ళిద్దరూ అక్కడున్నారు. పదండి వెళ్ళి చూద్దాం వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో. నాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది. మాట్లాడకండి, వినండి. నాకేమనిపిస్తోందంటే ఇక మనం ఒక పెద్ద ఇల్లు కొనుక్కుంటే మంచిదేమో అని. ఈ ఊరికి బయట, అలాగే పట్నంకి దగ్గరగా. కొనుక్కుందాంలే. మరి కొన్నాళ్లు వేచి చూడు నా మహారాణి. ముందు వెళ్ళి కొబ్బరి బండాలు తీసుకునిరా. ఒకసారి చూద్దామంటావా? అసలు ఇవాళ మనం ఎంత సంపాదించామో ఏంటో. సరేలేండి. మీరు చూసారా దీన్ని? మన కొబ్బరి బోండాల్లో బంగారు నాణాలున్నాయి. అదే కదా నేను అనుకున్నాను. వీళ్ళు ఊరికే ఇంత ధనవంతులుగా ఎలా మారిపోయారు? నిజమే అంటావా? మరి నిజానికి ఇవన్నీ మనవే కదా. నేను ఇప్పుడే వెళ్ళి చూస్తాను. దాను, మోసగాడా, అయితే ఈ విధంగా నువ్వు ధనవంతుడు అయ్యావన్నమాట. నా బోండాల నుండి బంగారాన్ని దోచుకొని. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు మను. నేను అంతా చూశాను. అబద్ధం చెప్పొద్దు. నీ డబ్బు మొత్తం నా సొంతం, మోసగాడా. చెత్తవాగుడింకా ఆపుతావా? ఇక నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో. నేను నీ బొండాలని కొనుక్కున్నాను. ఇక వాటి లోపల ఏమున్నా సరే అది నాకే సొంతం. కాదు, ఇదంత మంచిది కాదు. ఆ బంగారు నాణేలన్నీ నాకు చెందాలి. మీరు దిగులు పడకండి. మీరు మళ్ళీ భగవంతుణ్ణి వేడుకోండి. అతను మీకు తప్పకుండా సహాయం చేస్తారు. ఆ రోజు రాత్రి తను చాలా భక్తితో పూజ చేశాడు. చాలాసేపటి తరువాత భగవంతుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఏమైంది మను? నేను ఎల్లప్పుడూ ఇలా భూలోకానికి రాలేను. ఈ లోకంలో చాలా మంది ప్రజలు ఉంటారు. వాళ్ళకి నా అవసరం ఉంది. భగవంతుడా, మీరు నాకు సహాయం చేయండి. దాను నా బంగారు నాణాలను దోచుకుంటూ వచ్చాడు. నాకు అది తెలుసు. నేను అంతా చూశాను. కాని ఇందులో నేనేమి చేయలేను. ఇదంతా నీకు ఉన్న బద్ధకం వల్ల జరిగింది. ఇక జరిగింది జరిగిపోయింది. కాని భగవంతుడా. సరేలే, నువ్వొక మంచి వ్యక్తివి కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను. కానీ నువ్వు నాకు మాటివ్వాలి. ఇక మీదట నువ్వు బాగా కష్టపడి పని చేయాలి. నేను మాట ఇస్తున్నాను. నువ్వు స్వయంగా నీ చెట్లను ఎక్కుతావా? అలాగే భగవంతుడా, తప్పకుండా నేను అలాగే చేస్తాను. కానీ నేను ఆ దొంగ ధానుకి బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. నువ్వేమీ బాధపడకు. తను ఒక నమ్మక ద్రోహి. తను చేసిన తప్పుని తప్పకుండా అనుభవిస్తాడు. ఆ రోజు రాత్రి ఇక మను నాకు తన బొండాలని అస్సలు అమ్మడు. ఇక మీదట వాటిని నేను దొంగతనం చెయ్యాల్సిందే. భార్యామణి, తొందరగా రా. నేను బొండాలను తీసుకొచ్చాను. వీటిని తొందరగా పగలకొట్టు. ఇలా తీసుకురండి. ఏమైంది? ఏమైంది? ఇక్కడ బోండంలో తేలుంది. ఓరి భగవంతుడా, పారిపో భార్యామణి. అరే పారిపో. లేదు, అలా చెయ్యొద్దు. మమ్మల్ని తేళ్ల నుండి కాపాడు మను. నేనలా ఎందుకు చెయ్యాలి? ఇవన్నీ నీ బొండాల నుంచే వచ్చాయి. కాని నువ్వు అన్నావు కదా, ఆ బొండాల లోపల ఏమున్నా సరే అవి నీవే అని. అవునా? వెళ్ళొస్తాను దాను. తేళ్లతో పాటు హాయిగా ఉండు. ధాను ఇంకా తన భార్య వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకున్నారు. తేళ్లు వాళ్ళని బాగా బాధపెట్టాయి. కాని అవి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు మను దగ్గరికి వెళ్లి క్షమాపణ అడిగారు. అలాగే వాళ్ళు తన ధనాన్ని కూడా వాళ్లతో పాటు పంచుకున్నారు. మళ్ళీ 2 కుటుంబాలు సంతోషంగా జీవించాయి. వాళ్ల దగ్గర తగినంత డబ్బు పోగైన తరువాత వాళ్ళు మిగతా బంగారపు నాణాలను ఊర్లో ఉన్న మిగతా వాళ్లకి కూడా పంచిపెట్టారు. ఆ కొబ్బరి చెట్టు ఉన్నంతకాలం వాటి బొండాల నుండి బంగారు నాణాలు వస్తూనే ఉన్నాయి.
రాజు ఎంతో సన్నగా నాజుగ్గా ఉండడం వల్ల అందరూ తనను చూసి వెక్కిరిస్తూ ఉండేవారు. సోనైనా, నువ్వు నీ కొడుక్కి ఏమైనా తినడానికి ఇస్తున్నావా లేదా? అత్తయ్యగారు, అన్ని ప్రయోగాలు చేసి చూసేశాను. పాలు, మీగడ, అరటిపళ్ళు అన్నీ. ఎన్ని చేసినా వీడికి అస్సలు ఒళ్ళు రావటం లేదు. వీడికంతా వాళ్ళ తాతగారి పోలికలే. అతను కూడా వీడిలాగే సన్నగా ఉండేవారు. కానీ నానమ్మ, మా ఫ్రెండ్స్ అందరూ నన్ను పుల్లా పుల్లా అంటూ బాగా వెక్కిరిస్తున్నారు. నువ్వింత సన్నగా ఉంటే అందులో నీ తప్పే ఉంది చెప్పు. సాయంత్రం రాజు తన మిత్రుడు నందుతో కలిసి బాల్తో ఆడుకుంటున్నాడు. అప్పుడే అక్కడికి ఇద్దరు పెద్ద కుర్రాళ్ళొచ్చారు. ఈ బాల్ మాది. కాదు, ఇది నాది. నిన్ననే మా నాన్న నాకు కొనిపెట్టారు. ఇప్పటిదాకా ఈ బాల్ నీదై ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ బాల్ మాదైపోయింది. కాదు, ఇది నాదే. ఒరేయ్, కర్రపుల్లలా ఉన్నావు, నువ్వు మాతో గొడవ పడగలవా? పదా రాజు, వెళ్ళిపోదాం. కాదు, ఆ బాల్ నాది కదా. రాజు, మనం కొత్త బాల్ కొనుక్కుందాంలే. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా. నందు తన మిత్రుణ్ణి తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఒరేయ్ పిరికి పందలు, పోరా కర్రపుల్లా. వాళ్ల మాటలు విని రాజుకి చాలా కోపం వచ్చింది. కాని తను ఏం చేయగలడు పాపం? బాధపడుతూ రాజు చెరువు నీటిలో తన నీడను చూసుకున్నాడు. మరి నందు పక్కనే కూర్చుని ఆ నీటిలో రాళ్లు విసురుతున్నాడు. చాలాసేపటి తరువాత, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మనం ఇంటికి వెళ్ళడం మంచిది. నువ్వు వెళ్ళు, నేనింకాసేపు ఇక్కడే కూర్చుంటాను. అయితే సరే, నువ్వు కూడా కాసేపట్లో వచ్చేయి. నందు అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు సాయంత్రం అయిపోయింది. రాజు ఇంటికి వెళ్దామని అనుకున్నాడు. తను అడవిలో నుండి ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడు తనకి అక్కడ ఒక అరటి చెట్టు కనిపించింది. ఆ చెట్టు మెరుస్తోంది. రాజు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ తరువాత అకస్మాత్తుగా ఆ చెట్టు మాట్లాడడం మొదలుపెట్టింది. రాజు, నాకు తెలుసు నువ్వు చాలా బాధలో ఉన్నావని. నేను నీకు సహాయం చేద్దామనుకుంటున్నాను. ఒక మామూలు చెట్టు నాకెలాంటి సహాయం చేయగలదు? రాజు తనని తాను గిల్లుకొని చూశాడు. రాజు, నేను నిజంగానే మాట్లాడగలను. ఎందుకంటే నేను ఒక మాయల అరటి చెట్టును కాబట్టి. అలాగే నేను నీకు నిజంగానే సహాయం చేద్దామనుకుంటున్నాను. మీరు నాకే విధంగా సహాయం చేస్తారు? ఇలా చూడు, ఈ అరటిపళ్ళన్నీ, ఈ పళ్ళన్నీ మాయలున్న అరటిపళ్ళు. నువ్వు వీటిలోంచి ఒక అరటిపండును తీసేయ్. మరి అప్పుడు చూడు ఏం జరుగుతుందో. రాజు వెళ్లి ఒక పండుని కోసుకున్నాడు. తను ఎప్పుడైతే ఆ పండుని ఒలిచాడో చుట్టుపక్కలంతా వెలుతురు వచ్చేసింది. ఇక ఎప్పుడైతే రాజు ఆ అరటిపండుని తిన్నాడో అప్పుడు తన శరీరం మొత్తం దానంతటదే పెద్దదిగా మారిపోయింది. ఇప్పుడు తను సన్నగా పుల్లలాగా కాదు, ఇప్పుడు తను మిగతా పిల్లల్లాగే బొద్దుగా తయారయ్యాడు. రాజు చాలా సంతోషపడ్డాడు. కృతజ్ఞతలు, మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు నేను నీకు సహాయం చేశాను కాబట్టి నువ్వు కూడా నాకు సహాయం చేయాల్సుంటుంది. అలాగే, తప్పకుండా చేస్తాను. నువ్వు నా కోసం ఆ చెరువు నుండి నీళ్లు తీసుకునిరా. ఓ, ఇంతేనా? అవును, అంతే. రాజు వెంటనే ఆ చెరువు ఒడ్డుకి చేరుకున్నాడు. మరి అక్కడ తను ఒక కుండలో నీటిని నింపుకున్నాడు. ఆ కుండని తీసుకుని రాజు మళ్లీ ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. తను ఎప్పుడైతే ఆ చెట్టుకి నీళ్లు పోశాడో ఆ చెట్టు ఆత్మ ఆ చెట్టులో నుండి బయటికొచ్చేసింది. నువ్వు నన్ను విడుదల చేశావు. నీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ చెట్టు ఆత్మ ఆకాశంలోకి వెళ్లిపోయింది. ఇక ఆ చెట్టు ఒక సాధారణమైన అరటి చెట్టుగా మారిపోయింది. అప్పుడు రాజు ఇంటికి చేరుకున్నాడు. వాడి తల్లి అలాగే నానమ్మ మారిపోయిన రాజుని చూసి ఆశ్చర్యపోయారు. రాజు తల్లి రాజుని హత్తుకుంది. అప్పుడు రాజు తన తల్లికి మాయల అరటి చెట్టు సంగతి చెప్పాడు. కానీ నానమ్మ,
నాకు అర్థం కాందేంటంటే ఆ చెట్టు తాలూకు ఆత్మ ఎక్కడికెళ్ళింది? ఆ చెట్టు ఒక శాపం వల్ల అలా అయిపోయింది. దానికి నువ్వు శాప విముక్తిని చేశావు. అర్థమైందా? కానీ ఏదైతేనే మొత్తానికి ఆ చెట్టు నా శరీరాన్ని మార్చేసింది కదా. ఇక మీదట నన్ను ఎవ్వరూ బెదిరించలేరులే. ఆ మరుసటి రోజు రాజు తన బాల్ని తిరిగి తెచ్చుకోవడానికి వెళ్ళాడు. తను చూసేసరికి బల్వాన్ ఇంకా దీపక్ ఇద్దరూ కలిసి తన బాల్తోనే ఆడుకుంటున్నారు. రాజు వెంటనే తన బాల్ని తీసుకున్నాడు. మరి ఎప్పుడైతే బల్వాన్ ఇంకా దీపక్ రాజుని చూశారో వాళ్ళు వాళ్ల కళ్ళని నమ్మలేకపోయారు. తను ఆ రాజుయేనా అనుకున్నారు. ఇంతకు ఇదెలా జరిగింది? వీడు కర్రలా సన్నగా ఉండేవాడు కదా. ఉండేవాడిని, కానీ ఇక మీదట ఉండను. ఇప్పుడు నేను మీ ఇద్దరిని బాగా చిత్తకొట్టగలను. రాజు ఆ ఇద్దరి వైపు పరిగెత్తాడు. మరి ఆ ఇద్దరూ రాజుకి భయపడి అక్కడ్నుండి పారిపోయారు. ఈ విధంగా మాయల అరటిపండు వల్ల రాజు జీవితమే మారిపోయింది.